హాయ్ హలో అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియో వచ్చేసి మేము ఒక ప్రాంక్ చేయబోతున్నాం అనమాట. ఆ ప్రాంక్ ఏంటో నేను మీకు చెప్పేస్తాను. ఏంటంటే జత్వికి లాస్ట్ టైం ఒక ఫోర్ డేస్ బ్యాక్ దెబ్బ తగిలింది. చూసారా, కనిపిస్తుందా? సో చాలా పెద్ద దెబ్బ. ఆ రోజు వాడికి మొత్తం బ్లడ్ కారిపోయింది. వాడికి చాలా పెద్ద దెబ్బ తగిలింది. ఆ రోజు మొత్తం బ్లడ్ అంతా ఇలా కారిపోయింది అనమాట. సో ఏం లేదు, చిన్న చైర్ ఉల్టా చేసి దానికి ఉన్న దాని మీద చేయి పెట్టగానే అది కట్ అయిపోయి మొత్తం బ్లడ్ అనేది వచ్చేసింది అనమాట. సో చాలా పెద్ద దెబ్బ తగిలింది అనమాట. అప్పుడు సన్నీ కొంచెం చాలా ఫీల్ అయ్యారు, ఏడ్చారు కూడా. నైట్ వాళ్ళు రాగానే కొంచెం వదలలేదు జత్విక్ని, ఎందుకంటే సన్నీ చాలా సెన్సిటివ్. సో అందుకని మేము ఇంకో ప్రాంక్ చేస్తున్నాం అనమాట. ఇది నిజం కాదు, జస్ట్ ప్రాంక్. ఇప్పుడు నేను ఏంటంటే ముందుగానే చిన్న సింధూర్ అప్లై చేశాను ఇక్కడ, అండ్ ఇక్కడ కూడా కొంచెం లైట్గా సింధూర్ అప్లై చేశాను. ఇప్పుడు ఏం చేస్తానో చూడండి. సో కాటన్, లైట్గా కాటన్ అయితే తీస్తున్నా. మీకు ఫస్ట్ చేయి పట్టు, ఇట్లా పెడదాం. సో ఇట్లా ఒక టేప్ అయితే తీసుకున్నా, పెట్టినాను పైకి. ఎక్కువ వద్దులే, మళ్ళీ తీసే. సో ఇట్లా చూడండి, చిన్నదైతే మేము చేసాము. ఇప్పుడు ఇక్కడ కూడా చేద్దాం. మరి ఇది మిగిలిపోయా, అది నేను చేస్తాను. నేను చిన్న మేకప్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ కూడా చేద్దాం. ఓకే, ఎలా ఉంది? ఏదో చేశాను, వచ్చిన వెంటనే ఎలా రియాక్ట్ అవుతారో అనేది ఆ చిన్న వీడియో క్లిప్ మాత్రమే రికార్డ్ చేసి చూపిస్తాను. తర్వాత పెద్ద పెద్ద యుద్ధాలే జరిగిపోతాయి, ఎందుకంటే అందరు హౌస్ వైఫ్స్కి తెలుస్తుంది, అందరు అమ్మలకి తెలుస్తుంది అనమాట తర్వాత జరిగే యుద్ధాలు ఏంటో. ఎందుకమ్మా నువ్వు ఊడిపోయి ఇలా ఉంది నాన్న, అందుకనే. గో, మీకు వెనకాల ఒకటి కనిపిస్తున్నాడా? అన్నీ ఏది కావాలంటే అది పీక్ పడేస్తాడు అనమాట. చెప్పమా, మీకు అన్ని పీకి పడేస్తాడు. పిచ్చోడు కాదు, పిచ్చోడాడు. చూడండి ఎలా ఉంది, మొత్తం కాలిపోయేలాగుంది. ఇదండి కోడికి అలా ఏమైనా ఇస్తే వెళ్ళిపోతాడు అనమాట. సో దీని మీద లైట్గా ఇది నిజమైనలాగే కనిపిస్తుందా? నిజంగా తగిలినట్టే కనిపిస్తుందా? సో ఇప్పుడు మీరు చూడండి, ఇది నిజం దానిలా కనిపిస్తుందో లేదో కూడా మీరే చెప్పాలి మాకు. నేను అంటే ఫోకస్ అవ్వట్లేదు, సినిమాటిక్ మోడ్లో ఉంది. నేను మీకు చూపిస్తా. రాయనా మరి అంత ఎక్కువ రాస్తే భయపడతారేమో అమ్మా. ఏం పర్వాలేదమ్మా. ఓకే, తమ్ముడు క్రేయాన్స్ అన్ని కింద పంపేశాడు. ఇదిగో సరే రాస్తా. సింధూర్ చూడండి ఎలా ఉందో. ఏమైంది? ఇక్కడ చూడండి మా అమ్మ మా తమ్ముడికి అన్నం తినిపించడానికి వెళ్తుంది. ఇది చూడండి, సేమ్ అలాగే ఉంది కదా, సేమ్. ఇప్పుడు మేము ఒక్కొక్కరికి వీడియో కాల్ చేసి వాళ్ళ రియాక్షన్ ఏంటో మేము స్క్రీన్ రికార్డ్ చేసి పెడతాం అనమాట. సో మాకు దీనికి కావాలి ఒక 5 minutes కావాలి, ఎందుకంటే సో వాడికి ఏమన్నా తినిపించి అప్పుడు మేము అందరికి వీడియో కాల్ అయితే చేస్తాము. మా వాయిస్ రికార్డ్ అవ్వదు, ఎందుకంటే అది స్క్రీన్ రికార్డింగ్ కాబట్టి
అవతల వాళ్ళ రియాక్షన్ ఏంటో మీరు చూడొచ్చు. సో ఇది అన్నమాట. ఓకేనా. ఇప్పుడు మా బుడత చేసిన పనికి ఇల్లంతా సర్దుకుని ఇప్పుడు మళ్ళీ ఇప్పుడే అందరికీ వీడియో కాల్ చేసి ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంకా సన్నీ రాలేదు, సన్నీ రావడానికి ఇంకొక 20 minutes పడుతుంది. సో ఈ లోపల మనం వీడియో కాల్ చేసి ప్రాంక్ అయితే చేసేద్దాం. సో ఇక్కడ మేము చేసిన తప్పేంటంటే మైక్రోఫోన్ అనేది ఆఫ్ అయిపోయింది, ఆన్ అవ్వలేదు, మేము చూసుకోలేదు యాక్చువల్లీ. సో అందుకనే వీడియో రికార్డ్ అయింది కానీ ఆడియో రికార్డ్ అవ్వలేదన్నమాట. సో ఫస్ట్ అయితే అమ్మ చాలా భయపడింది, తర్వాత అత్తయ్య భయపడ్డారు, ఆ తర్వాత ఆద్య అక్క అందరూ భయపడ్డారు. కానీ తర్వాత విక్కు ప్రాంక్ అని చెప్పిన తర్వాత వాళ్ళు చాలా అంటే చాలా నవ్వుకున్నారనమాట. అండ్ ఇంకెప్పుడు మాకు ఇలాంటి ప్రాంకులు చేయకండి, మేము దూరంగా ఉంటాం కదా, భయపడతామని కూడా అన్నారు. వీళ్ళతో పాటు ఎప్పుడూ రాని మా బావగారు కూడా వీడియో కాల్లోకి వచ్చి భయపడ్డారు. తర్వాత అందరికన్నా ఎక్కువ భయపడింది మా మావయ్య అనమాట. కానీ తర్వాత విక్కు ప్రాంక్ అని చెప్పగానే ఆయన చాలా అంటే చాలా నవ్వుకున్నారు. మా అన్నయ్య కూడా ఫస్ట్ భయపడ్డాడు, తర్వాత మా అన్నయ్య కూడా నవ్వుకున్నాడు. मैं स्कूटर खेलते खेलते लग गया। कैसे लगा? ये प्रैंक है। अच्छा हमारी स्कूटर टकता पड़िपोయింది. అసలు నీ సిగ్గుందా? ఎందుకు అలా చేస్తున్నావు? ప్రాంక్ ఒరే వెంటనే చెప్పేసావేంట్రా? సిగ్గుందా? ఆపే వీడియో కోసం ఒక్క చేస్తా మీకు సన్నీ భయపడ్డారా? నేనే భయపడలేదు, యాక్ట్ చేశాను. మీరు యాక్ట్ చేశారా? చూసారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.